బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం కావాలని కేసీఆర్ రాసిన లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆయన వయసు, రాజకీయ బాధ్యతల్ని పరిగణలోకి తీసుకొని సమయం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. అయితే తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు నోటీసులు జారీ చేస్తారు అనే అంశాలపై సిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరినీ కూడా విచారిస్తున్నారు. దీంట్లో భాగంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను విచారించారు. అలాగే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ను కూడా విచారించారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనే దానిపైన ఒక ఉత్కంఠ ఉండేది. బట్ ఇవాళ మధ్యాహ్నం ఆ ఉత్కంఠ రిలీజ్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చినా సరే, లేదంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో మీరు ఎక్కడ చెప్పినా సరే మేమే అక్కడికి వచ్చి విచారణ చేస్తామంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లకు సంబంధించి అభ్యర్థుల ఖరారు ఉన్న నేపథ్యంలో తనకు కొంచెం సమయం కావాలి, తదుపరి విచారణకు బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఖచ్చితంగా సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానంటూ కేసీఆర్ రిప్లై ఇచ్చారు. అయితే కేసీఆర్ రిప్లైని సానుకూలంగా తీసుకున్నారు. సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. సో మరొకసారి విచారించేందుకు సిట్ అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. బట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు విచారణ చేస్తారనేది అయితే సిట్ అధికారుల నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మేబీ కేసీఆర్ విచారణ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. రైట్ సురేష్, సిట్ అధికారుల విచారణకి రేపు హాజరు కాలేనంటూ మాజీ సీఎం కేసీఆర్ ఒక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైకి సిట్ అధికారులు కూడా సానుకూలంగానే రియాక్ట్ అయ్యారు. బట్ ఇక రేపు ఎల్లుండి ఈ మంత్ ఎండ్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందా? మరి కొంత సమయం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా? టోటల్గా ఎన్నికలు జరిగిన తర్వాత దాకా సిట్ అధికారులు మళ్ళీ నోటీసులు జారీ చెయ్యరు లేదా జారీ చేస్తారు. మేబీ ఏ డేస్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రాథమికంగా? అంటే డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ కేసీఆర్ కి కోరిన విధంగానే ఆయనకి సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఒక ప్రెస్ నోట్ సిట్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సిట్ కేసీఆర్ లెటర్ కి సంబంధించి పూర్తిగా చదివిన తర్వాత ఆయన ఏవైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధింంచి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చి సిట్టు విచారించవచ్చు, కానీ గాంధీనగర్ లోనే విచారించాలని ఏం లేదు. చట్ట ప్రకారము 65 సంవత్సరాలు దాటినాయి కాబట్టి సాక్షిగా స్టేట్మెంట్ తీసుకోవడం, ఆ సాక్షి ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఖచ్చితంగా అక్కడ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఫామ్ హౌస్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి సంబంధించిన ఇంటి అడ్రస్ తో పాటు పిన్ కోడ్ నెంబర్ ని మెన్షన్ చేస్తూ పై అడ్రస్ కి ఫర్దర్ నోటీసులు ఏవైనా సరే అక్కడికి పంపించాలని చెప్పేసి కూడా కేసీఆర్ కోరడం జరిగింది. దీనిపైనే సిట్ అధికారులు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి డేట్ ఎప్పుడు అనేది ఫిక్స్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ రేపు మాత్రమే బిజీగా ఉన్నానని చెప్పాడు. రేపు చివరి రోజు నామినేషన్లు ఉన్నాయి, బీఫామ్లు ఇచ్చేది ఉంటుంది కాబట్టి అభ్యర్థులకి ఖచ్చితంగా రేపు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పేసి కూడా సిట్ అధికారులకు చెప్పాడు. ఎప్పుడు విచారించాల్సిన డేట్ మీ ఇష్టం అని చెప్పేసి సిట్ అధికారులకే ఆప్షన్ వదిలాడు. కాబట్టి ఎల్లుండి ఇస్తారా, రేపు నోటీస్ ఇచ్చి ఎల్లుండి విచారణకి ఫామ్ హౌస్ కు వెళ్తారా, లేదంటే మండే రోజు విచారణకు వెళ్తారా అనేది సిట్టు నోటీసుని బట్టే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ కోరిన విధంగానే ఫామ్ హౌస్ కు వెళ్లి విచారిస్తారా, డేట్ ఏది అనేది మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రేపు విచారణ కేసీఆర్ రానన్నాడు కాబట్టి ఖచ్చితంగా సిట్టు కూడా ఆయన నిర్ణయాన్ని సానుకూలంగా తీసుకొని మళ్ళీ డేట్ ఫిక్స్ చేసి చెప్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా శనివారం. సురేష్, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో ఎర్రవల్లిలో ఆ నివాసానికి నోటీసులు పంపాలని చెప్పారు. బట్ విచారణ కూడా అక్కడే జరగాలనేది ఉందా దాంట్లో?
ఓన్లీ కేసీఆర్ నోటీసుల మెన్షన్ వరకే చేసిండు. అంటే ఓన్లీ చట్ట నోటీసుల వరకే ప్రకారము ఆర్డర్స్ ఇచ్చారా? ఆ నోటీసులు మాత్రమే విచారణ అక్కడికి కూడా పంపించమని. అక్కడే చేయాలని చెప్పేసి కేసీఆర్ కోరిండు. ఎందుకంటే సాక్షి ఎక్కడుంటే అక్కడికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి, చట్ట ప్రకారం అదే ఉంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చట్టాన్ని మెన్షన్ చేస్తూ ఆ వార్డుని కూడా ఆ లెటర్ లో పెట్టాడు. ఖచ్చితంగా 65 ఏళ్ల పైబడి ఉన్న తన దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవచ్చు, నేను ఎక్కడుంటే అక్కడికే వచ్చి స్టేట్మెంట్ తీసుకోవచ్చు. స్టేషన్ నమోదైన స్టేషన్ పరిదే కాకుండా ఆ సాక్షి ఎక్కడున్నాడనే దానికి సంబంధించిన స్టేషన్ ఉందో అక్కడికి కూడా వచ్చి ఆయన నివాసానికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా గుర్తు చేశాడు సిట్ అధికారులకు. అందులో భాగంగానే సిట్టు తన ఫామ్ హౌస్ కి వచ్చి విచారణ చేసుకోవచ్చు, నేను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కాబట్టి విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగింది. దీనిపైన సిట్ కూడా నిర్ణయం తీసుకొని ఆయనకు టైము డేటు దానికి సంబంధించి నోటీస్ లో తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. డేట్ ఎప్పుడు అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. లేదంటే రేపు కేసీఆర్ కి మరొక నోటీస్ ఇచ్చి ఆ డేట్ ని అవైలబుల్ ఉండాలి, అది హైదరాబాద్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ అనేది సిట్టు నోటీస్ లోనే పేర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కోరినట్టే ఫామ్ హౌస్ కి రమ్మంటే ఖచ్చితంగా ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ విచారించే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అధికారులకు రిప్లై ఇచ్చారు. సో తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోకి అక్కడికే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, దర్యాప్తుకు సహకరిస్తాను, విచారణకు సహకరిస్తానని చెప్పారు. సో ఫర్దర్గా నోటీసులు ఇక్కడ నందినగర్ నివాసానికి కాదు, అక్కడ తాను ఉండేటువంటి ఎర్రవల్లి నివాసానికే ఆ నోటీసులు కూడా పంపించండి అంటూ సిట్ అధికారులకు కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం ఆ ఇంటి నెంబర్ కూడా ఇచ్చారు. ఫర్దర్గా అక్కడే విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా తానున్నానని, రేపు మాత్రం విచారణకు హాజరు కావడం కుదరదు, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఫామ్స్ అవన్నీ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపు విచారణకు హాజరు కావాలని చెప్పారు. సిట్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. మరి రేపు నోటీసులు ఇచ్చి ఎల్లుండి విచారణ చేస్తారా, తర్వాత ఫిబ్రవరి 1st వీక్లో విచారణ చేస్తారనేది కొద్దిసేపట్లోనే తేలే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు పంపించిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా స్పందించారు. ఏసీబీకి పంపిన రిప్లైలో ఆయన ఏకంగా 7 కీలక అంశాల్ని ప్రస్తావిస్తూ నిబంధనలను గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి నడుస్తోందని, పార్టీ అధినేతగా తాను ఆ వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున నిర్ణీత సమయానికి విచారణకు రాలేను అని కేసీఆర్ తేల్చి చెప్పారు. అయితే తాను విచారణకు రానని అనడం లేదని, కేవలం తేదీ మార్పును మాత్రమే కోరుతున్నానని, ఇది సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం తనకున్న హక్కు అని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. అంతేకాకుండా చట్టం ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తులను పోలీసులు వారు ఉన్న చోటకే వెళ్లి విచారించాలని, భౌగోళిక పరిస్థితులు విచారణకు ఏమాత్రం అడ్డు కాదని ఆయన గుర్తు చేశారు. విచారణ చేయాలి అనుకుంటే తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రావచ్చు అని అధికారులకు సూచించారు. ఇకపై తనకు పంపే ఏ నోటీసులైనా తన నివాసానికే పంపించాలని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా తాను విచారణకు పూర్తి సహకారం అందిస్తానని చెబుతూనే నిబంధనల మేరకే ప్రక్రియ జరగాలని కేసీఆర్ కోరడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతకుముందు కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. తెలంగాణ సాధకుడిపై రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్ మెయిన్ గేటు వద్ద బైఠాయించారు కార్యకర్తలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.